అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. సో సందీప్ రెడ్డి వంగ గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్గా యానిమల్ మూవీతో సక్సెస్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో అయితే ఇప్పుడు స్పిరిట్ చేస్తున్నాడు. సో రీసెంట్గా జరిగిన కొన్ని ప్రెస్ మీట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్వ్యూస్లో సందీప్ రెడ్డి వంగ చెప్పింది ఏంటంటే స్పిరిట్ సినిమా దాదాపు 2,000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది అని కాన్ఫిడెంట్గా అయితే చెప్పడం జరిగింది. మరి స్పిరిట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఫ్యాన్స్లో అయితే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రతి ఒక్కరు ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. మనం సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూస్లో మనం చూసింది ఏంటంటే చిరంజీవికి కరుడు గట్టిన ఫ్యాన్ అని అయితే మనందరికీ తెలుసు. భద్రకాళి ఆఫీస్లో చిరంజీవి ఫోటో ఒక పెద్ద పోస్టర్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. సో మరి చిరంజీవితో ఎప్పటికైనా ఒక సినిమా చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్న సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్తో సినిమా చేయాలని ఒక ప్లాన్ అయితే చేస్తున్నాడు. సో ఆ స్టోరీ గురించి రామ్ చరణ్తో డిస్కషన్స్ కూడా అయినాయి. ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఫ్యాన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ చెప్పింది ఏంటంటే ఈ సినిమా ఒక బోల్డ్ క్యారెక్టర్లో రామ్ చరణ్ కనబడబోతున్నాడు. మరి ఈ క్యారెక్టర్ గురించి రామ్ చరణ్ ఏమంటారు, అసలు ఈ స్టోరీ ఒప్పుకుంటారా, చేస్తారా, చేయరా అనేది అయితే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. మరి ఇటు చూసుకుంటే ప్రభాస్తో, ఇటు చూసుకుంటే రామ్ చరణ్తో, మరి చిరంజీవితో ఎప్పుడు చేస్తారని ఫ్యాన్స్ అంతా అయితే వెయిట్ చేస్తున్నారు. మరి మీలో ఎంతమంది చిరంజీవితో సినిమా చేయాలి, రామ్ చరణ్తో సినిమా చేయాలి, అలాగే స్పిరిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళంతా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్లో పెట్టండి వీళ్ళ కాంబినేషన్స్లో ఏ కాంబినేషన్ బాగుంటుంది అనేది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్యాగ్ తెలుగు.